వస్తున్నారు. మా పిల్లలకేమో మాకేం పడలేదు, అమ్మాయిని చేసుకుంటాము, మాకు చదువు. ఎక్కడైనా బీహారు ఆ సైడ్ పెట్టేసింది, వాళ్ళకి తెలియదు ఇది అందరు వెళ్ళి ఒక్కరికి తెలియదు. ఏం చేశాడా ఏం చేశాడు పట్టించుకోండి. అక్క నువ్వు ఆడే ఉండక is reach Ranchi at the same time. The best thing surprise would be had left with his wife for నా పేరు దీపిక, మా ఊరి పేరు గోకుల బృందావనం. ఇక్కడ నుంచి చాలా ఊరు వేరే ఊరు నుంచి వేరే ఊరు కాడి నుంచి ఇక్కడికి చాలా దూరం అన్నమాట. మా డాడీ ఏంటంటే పొద్దున్నే మాకు బర్రెలు కూడా ఉన్నాయి, మేము పాలు కూడా తీసి పొద్దున్నే నేను కూడా నన్ను స్కూల్కి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు. అక్కడి నుంచే వాటర్ కానీ ఏవైనా సరే ఏవి కావాలన్నా సరే ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. మా డాడీని అడిగాను, ఎందుకు డాడీ మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అసలు ఉండట్లేదు, ఎందుకు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే, మా ప్రెసిడెంట్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏంటంటే బాయ్ ఒకటి ఉండేది, అప్పుడు చాలా కాలం నుంచి ఉండేదన్నమాట. ఆ బావి పక్కనే ఆయన తోట ఉండేదన్నమాట. ఆయన తోట కోసం కనీసం పట్టించుకోకుండా బావి చుట్టూరు కంపేసేశారు. మేము అడిగితే ఒక బోర్ వేయించారు. ఆ బోర్ కూడా ఇప్పుడు పాడైపోయింది. కనీసం దాన్ని కొంచెం రిపేర్ అన్నా చేయమంటే అది కూడా అసలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరిని. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే అసలు ఏం సమాధానమే ఉండట్లేదు. ఇదైతే మా ఊరు, మేము ఒక్క ఇల్లు ఉంది. ఈ ఒక్క ఇల్లుకైనా ఎందుకు చేయరు? మాకు అసలు ఒక్క ఫెసిలిటీ కూడా ఉండట్లేదు ఇక్కడ. వాటర్ అంటారా, వాటర్ కూడా మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్క కరెంట్ ఫెసిలిటీ, అది కూడా ఎప్పుడో ఒకసారి. ఇలా మా ఒక్క ఇల్లే ఉన్నాయి, ఇక్కడ నుంచి మేము కదలం అసలు. నా పేరు ఆవుల శ్యామసుందరం, మా ఊరు గోకుల బృందావనం. నేను ప్రస్తుతానికి ఒక్కడనే ఈ ఊళ్ళో నిలబడిపోయాను. 10 సంవత్సరాల క్రితం 25 కుటుంబాలు ఉండేటివి.
అందరూ ఒక్క తూరిగా ఒకే సంవత్సరంలో అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కడ మాత్రమే ఇక్కడ నిలబడిపోయాను. నాకు 5 ఆడపిల్లలు. నేను వాళ్ళందరినీ చదివించుకుంటూ ఇక్కడ నిలబడిపోయాను. నాకు నిమ్మ తోటలు బర్రెలు ఇవి ఉన్నాయి, వాటి చూసుకుంటూ నేను ఇక్కడే నిలబడిపోయాను. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద పాప ఎంతమంది పిల్లలు? 5. పెద్ద పాప మాత్రం ఎంఎస్సీ చేసింది, రెండో పాప ఎంసీఏ చేసింది, మూడో పాప ఎంబీఏ చేసింది, నాలుగో పాప ఎంసీఏ చేస్తుంది ప్రస్తుతం, 5వ పాప మాత్రం 8th క్లాస్ చదువుతుంది, గూడూరులో చదువుకుంటుంది. నాకు ఈ రవాణా సౌకర్యం సరిలేదు, ఆ రోడ్డు అంతా గుంతలు వాన పడితే పోలేము. ఇకపోతే నీటి వసతి మాత్రం సరిగా లేదు. బోర్ ఉంటే బోర్ని రిపేర్ చేయలేదు. పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగాను, వాళ్ళు చేయలేదు. ఇకపోతే మంచినీళ్ళ బావి ఉంటే దానికి చుట్టూ కంపేశాడు మాజీ సర్పంచ్, అది కూడా పోయి చెప్పాను, ఏది పట్టించుకోవడం లేదు వాళ్ళు. అదేమనంటే నువ్వు ఒక్కడవే కదా ఉండేది అని. నేను ఇప్పుడు రోజు సైదాపురం పోయి తెచ్చుకుంటాను తాగేదానికి మంచినీళ్ళు. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? సైదాపురం 2.5 కిలోమీటర్ ఉంటుంది. నేను ప్రతిరోజు పోయి తెచ్చుకోవాలా నీళ్లు. ఇది నా పరిస్థితి. కరెంటు మాత్రం బాగానే ఉంది. ఇక్కడ కుటుంబాలు ఎందుకు వెళ్ళిపోయినాయి? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో ఏమో, అంతా ఒకే తూరి ఒక్క నెలలోనే లేచి వెళ్ళిపోయారు. ఆ విషయాలు మాత్రం నాకేం తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.